భారత్ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలంటే అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణలోని మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన, ట్రిపుల్ ఆర్ వంటి కీలక ప్రాజెక్టులకు త్వరగా అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రి ఖట్టర్ను కోరారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి నడిచేందుకు సిద్దమని స్పష్టం చేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి మనోహర్ లాల్ మెట్రో, మూసీ ప్రాజెక్టులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ ఐటీసీ కోహినూరులో నైరుతి రాష్ట్రాల పట్టణాభివృద్ధి శాఖ మంత్రుల సమావేశం జరిగింది. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ మంత్రి నారాయణ, గుజరాత్ మంత్రి కనూభాయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి 2047 కల్లా దేశాన్ని గొప్ప ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు కేంద్రం కృషి చేస్తోందన్నారు. కేంద్రం నిర్దేశించుకున్న లక్ష్యాల్లో తెలంగాణ సైతం భాగమవుతోందన్న ఆయన 2047 కల్లా దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ 10% వాటా అందించే లక్ష్యంతో చేస్తున్నట్లు వివరించారు. తెలంగాణ రైజింగ్ 2047 ఒక బృహత్ ప్రణాళికను తీసుకొని డిసెంబర్ 9, 2025 రోజు విజన్ డాక్యుమెంట్ ని మేము డెడికేట్ చేయబోతున్నాము. 2034 కి $1 ట్రిలియన్ ఎకానమీగా, 2047 కి $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం. నరేంద్ర మోడీ గారు 2047 కి $30 ట్రిలియన్ ఎకానమీ టార్గెట్ పెట్టుకుని ఏ విధంగా పనిచేస్తున్నారో అందులో 10% మేము కంట్రిబ్యూట్ చేయాలని అనుకుంటున్నాం. అందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన కీలకమైన అంశాలు మనోహర్ లాల్ ఖట్టర్ గారు అనుమతులు ఇస్తే వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. దేశ పురోగతిలో పట్టణాభివృద్ధి కీలకమన్న రేవంత్ రెడ్డి మెట్రోపాలిటన్ నగరాల కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రికి సూచించారు. ఐటీ, ఫార్మా, సాంకేతిక రంగాల్లో హైదరాబాద్ను అగ్రపథాన నిలుపుతున్నామన్న సీఎం న్యూయార్క్, టోక్యో, దుబాయ్ వంటి అంతర్జాతీయ నగరాలతో పోటీ పడే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వివరించారు. ఇందుకు కేంద్రం సహకారం అందించాలని కోరారు. और केंद्र सरकार ने अगर साथ नहीं दिए तो हम तरक्की करना इतना आसान नहीं है. जहां पर स्कोप है वहां पर आप एंकरेजमेंट भी करना है और योर सीनियर हमारे जैसा नौजवान को आप मदद दिए तो हम बड़ा भाई समझ के मोदी जी को हम सीधा सीधा कह दिए तो बड़ा भाई बड़ापन दिखा के हमको मदद दिए तो हम तरक्की कर सकते हैं. 10% इकोनॉमी हम लोग कंट्रीब्यूट करना चाहता है तो उसके लिए मेरा मेट्रो रेल आप मंजूर करना है, मेरा मूसी रिवर डेवलपमेंट फ्रंट के लिए आप मदद देना है, मेरा रीजनल रिंग रोड के लिए, मेरा रेडियल रोड्स के लिए, ये हैदराबाद ड्रिंकिंग वाटर के लिए. पोल्यूशन इज वन ऑफ द बिगेस्ट फैक्टर. दिल्ली में सब कुछ है मगर पोल्यूशन के साथ सब कुछ बंद पड़ रहा है. मुझे उम्मीद है आपसे हमको सब कुछ मदद मिलने वाला है. తెలంగాణలో గత ప్రభుత్వం కేంద్రంతో విభేదాలు పెట్టుకుని అభివృద్ధి కుంటుపడేలా చేసిందన్న రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వానికి అలాంటి భేషజాలు లేవని కేంద్రంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. Yes, I have many differences with previous government and leader, but I don't have any difference in policies. अच्छे जो पॉलिसी है हम आगे लेकर जाएंगे. अगर कुछ पॉलिसीज में गैप है तो पॉलिसी हम इम्प्रोवाइज कर लेंगे. केंद्र सरकार से भी हम मदद लेके काम करना चाहता है. हमारे पॉलिसीज में अगर आप कुछ सुझाव दिए एज इट इज अमेंड कर लेंगे. वी आर देयर टू वर्क टुगेदर. आपके मदद बहुत जरूरी है तेलंगाना के लिए. मैं उम्मीद करता हूँ मोदी जी और खट्टर जी दोनों हैदराबाद के लिए स्पेशल अटेंशन देने वाले देंगे. రేవంత్ విజ్ఞప్తిపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సానుకూలంగా స్పందించారు. ప్రధానంగా మెట్రో 2వ దశ, మూసీ ప్రక్షాళనలో కేంద్రం భాగస్వామి అవుతుందన్నారు. कुछ एक यहाँ का जो सिस्टम था उस सिस्टम में टू स्टेप इन बाय द सेंट्रल गवर्नमेंट थोड़ी कठिनाई थी, लेकिन वो मैं रेवंत रेड्डी जी को बधाई दूंगा कि उन्होंने इस कठिनाई को दूर कर दिया है और अब बहुत जल्दी हम सेंट्रल गवर्नमेंट की ओर से यहाँ के मेट्रो में अपनी जो पार्टिसिपेशन है पूरी करेंगे. दूसरी यहाँ की डिमांड कई वर्षों से हम सुनते आ रहे हैं, मूसी रिवर. अब इतने वर्षों से ये क्यों नहीं हुआ, इसका कोई ब्लेम तो किसी के ऊपर नहीं दिया जा सकता, लेकिन आगे उसका जो सारा प्लान बनाया गया है, बहुत तरह के फंड्स सेंटर भी देता है, बहुत तरह का इन्वेस्टमेंट दूसरी एजेंसी से भी मिल सकता है, एशियन डेवलपमेंट बैंक से भी मिल सकता है, अन्य संस्थाओं से भी मिलता है. तो सबके माध्यम से इस बार उसका जो पहला फेज है इन नियर फ्यूचर मूसी का शुरू हो जाएगा और आने वाले कुछ वर्षों में मूसी का जो भी प्लान है वो सारा कंप्लीट होगा. మెట్రో రైలు నిర్మాణంలో 2-3 భారత్ అమెరికాను అధిగమిస్తుందని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ విశ్వాసం వ్యక్తం చేశారు. 2004-05లో మెట్రో రైలు 5 నగరాల్లోనే ఉంటే ప్రస్తుతం 24 నగరాల్లో పరుగులు తీస్తోందని వివరించారు.